అండి, నా పేరు హేమంత్ కుమార్. నేను రీసెంట్ గా వచ్చిన కానిస్టేబుల్ రిజల్ట్స్ లో ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్స్ లో సివిల్ కానిస్టేబుల్ గా కడప జిల్లా నుంచి ఎంపికయ్యాను. చాలా మంది అడుగుతున్నారు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా అని. కానిస్టేబుల్ లో మెయిన్ గా నేను ఆర్డర్ వైజ్ చెప్తాను. కానిస్టేబుల్ గా మెయిన్ ప్రయారిటీస్ ఇంగ్లీష్ అండి ఫస్ట్. ఎందుకంటే 30 మార్క్స్ ఇంగ్లీష్ లోనే వస్తాయి. ఇంగ్లీష్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది నెగ్లెక్ట్ చేశారు, కానీ ఇంగ్లీష్ స్కోరింగ్ సబ్జెక్ట్ అండ్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్, స్కోరింగ్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ ని వదలకండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ మీ జాబ్ రావాలా వద్దా అని డిసైడ్ చేసేది కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మేజర్ పార్ట్ ఇక్కడే కవర్ అయిపోద్ది మీకు. ఇంకా జనరల్ సైన్స్ అంటే చాలా మందికి కొంచెం కష్టంగా అనిపించచ్చు. కొన్ని మెయిన్ టాపిక్స్ కవర్ చేయండి. ఇంకా మిగతావన్నీ జియోగ్రఫీ, పాలిటీ ఈజీగానే ఉంటుంది. పాలిటీ కూడా కవర్ చేయండి. పాలిటీ మాక్సిమం స్కోరింగ్ సబ్జెక్ట్. పాలిటీ 15 మార్క్స్ అలా వస్తాయి, 15 to 20 మార్క్స్ వస్తాయి. పాలిటీ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంకా జియోగ్రఫీ ఇవన్నీ కొంచెం హెవీ ఉన్నా కూడా అవి 15 వస్తాయి. ఎకానమీ కూడా ఇంపార్టెంటే. ఎకానమీలో ఓన్లీ కరెంట్ చదవండి. డీప్ సబ్జెక్ట్కి వెళ్ళకండి. కరెంట్ ఎకానమీ, బడ్జెట్, ఆర్థిక సర్వే ఉంటాయి కదా, పథకాలు, రీసెంట్ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇలాంటివి ఇలా రీసెంట్ గా చదవండి, చాలు, సరిపోద్ది. మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇంగ్లీష్, ఇండియన్ హిస్టరీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్. ఈ 4 మీద ఫోకస్ చేసి మీకు జాబ్ గ్యారంటీ అండి. థ్యాంక్ యూ సో మచ్.